రాశి ఇరకాటంలో జూనియర్ ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత సినిమా రాబోతోంది. ప్రస్తుతం ఆయన దేవర చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ఇది. బాలీవుడ్ బ్యూటీ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి మరో 2 వారాల్లో ఇది ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి బాగానే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ట్రోల్ కూడా నడుస్తోంది. దేవర ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ లోనే సినిమాలోని అసలు కథ చూపించారు డైరెక్టర్ కొరటాల శివ. ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలిపారు. పెద్ద ఎన్టీఆర్ దేవర పాత్రలో నటిస్తుండగా కొడుకు ఎన్టీఆర్ పాత్రలో కనిపిస్తాడట. సన్నివేశాలను చూస్తుంటే మరో ఆంధ్ర వాళ్ళ గుర్తొస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేశాడు. తండ్రి పాత్ర ఇందులో ఒకేలా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో పాటు ఆచార్య సినిమాతోనూ పోలుస్తున్నారు. రామ్ చరణ్, సోను సూద్ పాత్రలు దేవరలో తండ్రి ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ల పాత్రలను తలపిస్తున్నాయని అంటున్నారు. ఆంధ్ర వాళ్ళ 2, ఆచార్య 2ని తెరకెక్కిస్తున్నారని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. కొరటాలపై ప్రధానంగా ఈ ట్రోల్స్ మీమ్స్ వేస్తున్నారు. ఇదే సినిమాపై నెగిటివ్ ప్రచారానికి కారణమైంది. దీంతో దర్శకుడు కొరటాల మరో ఫ్లాప్ మూవీ లోడింగ్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. మరోవైపు దేవర చిత్రంపై రాజకీయ ప్రభావం కూడా ఉంటుందని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడిని సీఎం గా ఉన్న వైఎస్ జగన్ జైల్లో పెట్టినప్పుడు ఎన్టీఆర్ ఖండించలేదు. ఆ సమయంలోనే బాగా విమర్శలు వచ్చాయి. తారక్ పై ట్రోలింగ్ కూడా నడిచింది. టీడీపీ కార్యకర్తలు చాలా మంది ఎన్టీఆర్ పై విమర్శలు చేశారు. ఈ పరిణామాలతో ఎన్టీఆర్ కి నందమూరి టీడీపీ ఫ్యాన్స్ కి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. ప్రస్తుతం దేవర సినిమా నెగిటివ్ టాక్ కి కూడా ఆ ప్రభావం ఉందని చెబుతున్నారు. అయితే ఇటీవల చంద్రబాబు సీఎం గా ఎంపికైనప్పుడు ఎన్టీఆర్ విషెస్ చెప్పారు. అంతేకాదు ఏపీలో వరదలు విధ్వంసం నేపథ్యంలో 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఇంకోవైపు దేవర సినిమాపై నెగిటివ్ ప్రచారానికి రాజమౌళి సెంటిమెంట్ మరో కారణం. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలకు ఆ తర్వాతి సినిమా ఫ్లాప్ అనే సెంటిమెంట్. అందరి హీరోలకు ఆ సెంటిమెంట్ పనిచేసింది. అందులో తారక్ కూడా ఉన్నారు. తాను కూడా ఈ కామెంట్ చేశారు. సింహాద్రి తర్వాత జరిగిన సంఘటనలను గతంలో పంచుకున్నారు తారక్. యమదొంగ సమయంలోనూ అదే జరిగింది. దీంతో ఆ సెంటిమెంట్ ఇప్పుడు తారక్ కి తప్పదనే ప్రచారం ఉంది. రాజమౌళితో చేసిన RRR తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఇప్పుడు దేవర టీం ని వణికిస్తోంది. మరి దాన్ని ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా లేదా అనేది ఆసక్తికర విషయంగా మారింది. ఇటీవల దేవర ట్రైలర్ ఈవెంట్ ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్ కి మీడియాని ఆహ్వానించారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం జరిగింది. కానీ మీడియాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ కాకుండా స్లిప్ల మీద ప్రశ్నలు రాసిస్తేనే దాన్ని యాంకర్ అడుగుతుంది. పైగా ఈ ఈవెంట్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి ప్రయారిటీ ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాని వెనక్కి పంపించారంట. నార్త్ మీడియా దీనిపై గుర్రుగా ఉందని సమాచారం. ఇది కూడా దేవర సినిమాపై నెగిటివ్ ప్రచారానికి కారణమని చెప్పవచ్చు. మొత్తంగా దేవర చిత్రంపై నెగిటివ్ ప్రచారం గట్టిగానే జరుగుతోందని ట్రోలర్స్ ఆడుకుంటున్నారు.